కీర్తనల గ్రంథము 133వ అధ్యాయం 1వ వచనములో దావీదు మహారాజు ఇలాగ రాస్తా ఉన్నాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటాడు. సహోదరులు అంటే సహోదరము నుండి పుట్టినవాడు. చూడండి, ఈరోజు సంఘాలలోనే ఐక్యత లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. తన సంఘ సేవకుడు కనపడితేనే వందనాలు చెబుతాడండి. వేరే సంఘ సేవకుడు కనపడితే మూతి ముడుచుకొని పక్కకు పోతాడు. తన సంఘ విశ్వాసి కనపడితేనే వందనాలు చెబుతాడు. వేరే సంఘ విశ్వాసి కనపడితే వందనాలు చెప్పడు. ఏమండి, దేవుని వాక్యం మిమ్మల్ని తెలియజేస్తుంది, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. నీవు ఆ రీతిగా ప్రవర్తించావనుకోండి, నీ ఆత్మీయ తండ్రి కూడా అదే ప్రవర్తన కలిగిన వాడనేగా అర్థం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ రీతిగా రాస్తున్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. కాబట్టి ప్రేమైన సంఘమా, ప్రతి సంఘ సేవకుడిని ప్రేమించు, ప్రతి సహోదరుణ్ణి గౌరవించు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. నీ వలే అతన్ని దేవుడు రక్షించలేదా? నిన్ను ప్రేమించినట్టే దేవుడు అతన్ని ప్రేమించలేదా? సంఘాలలో ఉన్నటువంటి ఈ గజ్జి యేసు నామములో లయపరచబడును గాక.